శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ శార్వాణం సంవత్సర కార్తీక బహుళ దశమి గురువారం. ఈరోజు దశమి ఉదయం 9:29 వరకు ఉంది. తదుపరి ఏకాదశి. ఈరోజు ఆస్థా నక్షత్రం ఉదయం 8 వరకు ఉంది. తదుపరి చిత్త. ఈరోజు మనం పరిశీలించినట్లయితే దశమి అంటే 10, 1 రవి, గురువారం గురుడధిపతి, 9:29 తదుపరి వచ్చేటువంటి ఏకాదశి అంటే 11, 2 చంద్రుడి అధిపతి. హస్త నక్షత్రం చంద్రమహాదశలో మొదలవుతుంది కాబట్టి చంద్రుడి అధిపతి. 8:20 తదుపరి వచ్చేటువంటి చిత్త నక్షత్రం కుజమహాదశలో మొదలవుతుంది కాబట్టి కుజుడి అధిపతి. ఈ గ్రహాల కలయికను మనం పరిశీలించినట్లయితే రవి, గురుడు, చంద్రుడు, కుజుడు కలయిక. ఈ గ్రహాల కలయికలో ఎటువంటి విరోధం లేదు. అందువల్ల ఈరోజు రవికి సంబంధించిన అంకాలనగా రాజకీయ రంగంలో ఉండటం కానీ, సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉండటం కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉండటం కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగానూ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే చంద్రుడికి సంబంధించిన అంకాలనగా సముద్రయానం చేసిన కానీ, సముద్రోత్పత్తులు క్రయ విక్రయాలు చేసిన కానీ, వస్త్ర వ్యాపారులకు కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే కుజుడికి సంబంధించిన అంకాలనగా వ్యవసాయ రంగంలో ఉండటం కానీ, వ్యవసాయ ఉత్పత్తులు క్రయ విక్రయాలు చేసిన కానీ, ఎలక్ట్రికల్ రంగంలో ఉన్న కానీ, ఎలక్ట్రికల్ వస్తువులు క్రయ విక్రయాలు చేసిన కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగానూ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు మన సంఖ్యాశాస్త్రీత్యా పరిశీలించినట్లయితే ఈరోజు డిసెంబర్ 10 గురువారం. 10 అంటే 1 రవి అధిపతి, గురువారం గురుడి అధిపతి. సంఖ్యాశాస్త్రీత్యా కూడా రవికి సంబంధించిన రంగంలో ఉండడానికి శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే గురుడికి సంబంధించిన రంగాలుగా ఫైనాన్స్ రంగంలో ఉండటం కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉండటం కానీ, మధురైనటువంటి వస్తువులు క్రయ విక్రయాలు చేసిన కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు పంచాంగరీత్యా దుర్ముహూర్తోజ్జాన్ని మనం పరిశీలించినట్లయితే ఈరోజు గురువారం దుర్ముహూర్తం ఉదయం 10:02 10:40 వరకు ఉంది. అలాగే దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:27 3:12 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. వజ్యం మధ్యాహ్నం 3:48 5:17 వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలైనటువంటి హస్త, చిత్త నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్టయితే ఆరుద్ర, స్వాతి, శతతార ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలైనటువంటి హస్త, చిత్త అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రీత్యా, జ్యోతిశాస్త్రీత్యా చంద్రబలం, గురుబలం ప్రబలంగా ఉండడం చేత ఈరోజు గురువారం అవడం చేత ఆ చంద్రశేఖరుణ్ణి ఆవు పాలతో అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు గురువారం అందువలన లేత పసుపు రంగు వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు గురువారం గురుబలం ప్రబలంగా ఉంది. అందువలన గురుడు స్వక్షేత్రాలైనటువంటి మేన, ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే గురుడు మిత్రక్షేత్రాలైనటువంటి మేష, వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి కానీ, మకర, కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి కానీ, సింహ, కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి కానీ ఈరోజు శుభయోగం కనిపిస్తుంది. ఈ రాశుల్లో జన్మించిన వాళ్ళకి నూతన వ్యక్తుల పరిచయం జరుగుతుంది. దాని ద్వారా వీళ్ళకి ఎప్పటి నుంచో పెండింగ్ ఉండేటువంటి పనులన్నీ కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే గురుడు శత్రుక్షేత్రాలైనటువంటి మిథున, కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మరలా రేపటి శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, గొల్లల మామిడాడ.